ప్లాన్ రివర్స్ అయ్యి సూరజ్ కాళ్ల మీద పడ్డ పారిజాతం. షాక్‌లో జోష్న. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. గ్రాని నువ్వు ఏం చేసినా నా మీదకి మాత్రం రావడానికి లేదని చెప్తుంది. అమ్మో! ఈ గ్రాని ఏం చేసినా చివరికి నా మెడకే చుట్టుకుంటుంది అని చెప్పేసి కంగారు పడుతుంది కూడా జోష్‌నైతే. ఈరోజు ఆ సూరజ్ గాడిని బయటకు గెంటేసే బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను ప్రయోగిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది పారిజాతం. ఇక్కడ చూస్తే ఇక అమ్మ నువ్వు ఈ విషయంలో బాధపడాల్సిన పనేమీ లేదు. ఖచ్చితంగా జోష్నలో మార్పు తీసుకొస్తాను. నువ్వు కోరుకున్నట్టుగా జోష్నని మారుస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. మీరు జోష్నని మార్చలేరులే నాన్న. ఎందుకంటే జోష్న మారడానికి తను మీ మనవరాలు కాదు. పారిజాతం పిన్ని మనవరాలు. కాబట్టి పారిజాతం పిన్నిలాగే ఉంటుంది తప్ప మీలా ఎప్పటికీ తను మారదు. తన రక్తంలోనే లేదు కదా! అసలు తనని కన్న తండ్రి చాలా మంచివాడు. గొప్ప మనసున్నవాడు. వాడి బుద్ధి, వాడి మంచితనం జోష్నకి రాలేదు. కానీ అంతా తన నానమ్మ బుద్ధులే వచ్చాయి. ఇంకా జోష్న ఎలా మారుతుంది అనుకుంటున్నారు? ఏదో ఒక రోజు జోష్న మీ మనవరాలు కాదు అనే నిజం తెలుస్తుంది. ఖచ్చితంగా దీప ఇంటి వారసురాలనే నిజాన్ని నా అంతటా నేనే మీకు చెప్తాను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సుమిత్ర బాధపడుతూ కూర్చుంటుంది. ఏమైంది సుమిత్ర? ఎందుకలా బాధపడుతున్నావు? ఏంటండి మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమైంది? నేను నా కన్నవాళ్ళని వదిలేసుకున్నాను. ఆడపిల్లకి పుట్టిల్లు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా! కానీ నా జీవితంలో పుట్టిల్లు అనే అధ్యాయం ఎన్నో ఏళ్ల క్రితం ముగిసిపోయింది. నాకు పుట్టింటికి వెళ్ళే అదృష్టమూ లేదు. పుట్టింటి వాళ్ళని ఆప్యాయంగా పలకరించే అదృష్టమూ లేదు. నన్ను కన్న వాళ్ళకి దూరంగా బ్రతుకుతున్నాను. జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను. అలానే ఇక్కడ సంతోషం లేదు అనడం లేదు. ఇక్కడ నేను మహారాణిని. ఎంత మహారాణి అయినా కన్న తల్లి ముందు చిన్నపిల్లే కదండి. ఆ సంతోషాన్ని వదిలేసుకున్నాను. వాళ్ళు నా విషయంలో చేసిన పనుల వల్ల నా మనసు విరిగిపోయి వాళ్ళని కాదనుకుని వాళ్ళకి దూరంగా వచ్చి బ్రతుకుతున్నాను. ఇప్పుడు నా కన్న కూతురు ఇప్పుడు అసలు ఇలా తయారైతే నేను కన్న కూతుర్ని కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు జోష్న ఎందుకు ఇలా తప్పులు చేస్తుంది? నా కన్న కూతురు ఎందుకు ఇలా మారిపోయింది అని మనసు చాలా భారంగా అనిపిస్తుంది. ఏంటి సుమిత్ర? నాన్న నీకు చెప్పారు కదా! నువ్వు ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నావు. ఆరోగ్యం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. ఈ సమయంలో నువ్వు మనసులో ఏం పెట్టుకోకూడదని నాన్న చెప్తూనే ఉన్నారు కదా! మళ్ళీ ఇప్పుడు జోష్న గురించి బాధపడతావేంటి? జోష్న గురించి చూసుకోవడానికి నాన్నున్నారు. అలాగే కార్తీక్ ఉన్నాడు. అలా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఈ విషయంలో ఏం పట్టించుకోవద్దు. కార్తీక్ నీకు మాటిచ్చాడు కదా! మాటిచ్చినట్టుగానే ఖచ్చితంగా జోష్నకి నెలలోపు పెళ్లి చేస్తాడనే నమ్మకం కూడా నాకుంది. నువ్వు వాడి మీద భారం వేశావు కాబట్టి వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే ఇక నిన్ను సంతోషపెడతాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే అలా ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ మనసంతా కూతురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తన పెంపకంలో పెరిగిన ఆ కూతురు ఎందుకు అలా తయారైంది? తన కన్న కూతురు ఎందుకు ఇలా మారిపోయింది? కుట్రలు కుతంత్రాలతో అసలు ఇలా ఎలా ఆలోచించగలుగుతుంది అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడకు సుమిత్ర. త్వరలోనే నీ కూతురేంటో, నీ కూతురి మనస్తత్వం ఏంటో, నీ కన్న కూతురెవరో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. నీ కన్న కూతురు అచ్చం నీ ప్రతిరూపమే, నీ మంచితనమే. అందుకే మన బిడ్డ అక్కడ సీఈఓ కాగలిగింది. ఈరోజు మన బిడ్డే జోష్న రెస్టారెంట్‌కి సీఈఓ అయింది. తను చదువుకుంది తక్కువైనా తన మంచితనమే తనని గెలిపించింది. నా కన్న కూతురు ఈరోజు జోష్న రెస్టారెంట్‌లో సీఈఓ. నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే మనసుకి పట్టరానంత ఆనందంగా ఉంది. కానీ ఏం చేయను? ఆ ఆనందాన్ని పంచుకోలేని పరిస్థితి నాది. ఏదో ఒకరోజు బయటపడుతుంది. అప్పుడు నా ఆనందాన్ని రెట్టింపు చేసి నా కూతురికి ఇంతకాలం ఇవ్వలేని ప్రేమని
ఒక్కసారిగా పనిచేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ. అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే పారిజాతం ప్లాన్ వేసుకుంటుంది కదా, ఈ రోజు నైటే నేను పంపించేస్తాను సూరజ్‌నని. సూరజు రూమ్‌కి వస్తాడు. తను ఇక గెస్ట్ హౌస్‌లో ప్రశాంతంగా వంట చేసుకొని హ్యాపీగా తింటూ ఉంటాడు. ఇలా తింటూ ఉండగానే పారిజాతం అక్కడికైతే ఎంతో ఆవేశంగా వస్తుంది. "హేరా సూరజ్" అని చెప్పేసి గట్టిగా గంతు వేసుకుంటూ వస్తుంది. అయ్య బాబోయ్! ఎవరు మీరు? మీరేంటి ఇక్కడికొచ్చారు? అడుక్కు తినే ఆవిడలా ఉన్నారు అని చెప్పి, "హేరా నీ కంటికి నేను అడుక్కు తినేదానిలా కనిపిస్తున్నానా? కాదా? అంటే ఈ ఇంటి పని మనిషా?" "అవును. ఈ ఇంటి పని మనిషే మీరు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఏంట్రా నేనెవరో నీకు తెలియడం లేదా? తెలిసే కావాలని నాతో ఆడుకుంటున్నావా? ఆడుకోరా. ఇప్పుడు నీకు ముహూర్తం బ్యాడ్‌గా నడుస్తుంది. నీకు ఇప్పుడు బయటికి వెళ్ళే రాత ఉంది కదా! నువ్వు నాతో ఆడుకో. నేను నీతో ఆడుకోవడానికొచ్చాను కదా!" అని చెప్పేసి పారిజాతమైతే అంటూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఆడుకునేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఏంట్రా నేను పారిజాతన్. అయ్యో! మీరా? అదేంటి పని మనిషి గెటప్‌లో ఉన్నారేంటి? అంటే మీరు ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలానే ఉంటారా? మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదే? అంటే శివన్నారాయణ గారు ఏదో గట్టిగానే పనిష్మెంట్ ఇచ్చినట్టున్నారే? బ్రో మీకు గట్టిగానే పనిష్మెంట్ ఇప్పించినట్టున్నారు. అవును. చాలా సంబరపడుతున్నట్టున్నావే? అయ్యో! నేనెందుకు సంబరపడతానండి? మీరు చేసుకున్న పాపమే మీకు శాపమై తలిగింది. అందులో సంబరపడ్డానికి ఏముంది? అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే దీప నువ్వు తీసుకొచ్చిన స్వీటు సూరజ్‌కి తీసుకువెళ్ళాలి కదా! నేను వెడుతున్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఈ సమయంలో ఎందుకు? లేదమ్మా. మనకి ఎంతో సహాయం చేశాడు సూరజ్. సూరజ్‌కి ఈ మాత్రం కూడా మనం స్వీట్ కూడా ఇవ్వలేకపోతే ఎందుకు? సూరజ్ కారణంగానే ఈరోజు నీ కోడలు సీఈఓ అయింది. ఇందులో దీప కష్టం కన్నా సూరజ్ కష్టం చాలా ఉంది. కానీ తను పాపం దేనికి ఆశపడడు. డబ్బుకి ఆశపడడు. అలాగే మంచి పేరు కోసం కూడా పట్టించుకోడు. కష్టపడే మనస్తత్వం ఉన్న మనిషి. జోష్నకి తగ్గ బుద్ధి చెప్పగలిగినవాడు. ఇప్పుడే వెళ్ళి స్వీట్ ఇచ్చి మరోసారి థ్యాంక్స్ చెప్పి వస్తాను. తనేం చేస్తున్నాడో ఏంటో. అవును దీప, భోజనం కూడా ఇస్తావా? తను వండుకుంటున్నానని చెప్పాడు. ఆల్రెడీ వండుకొని తినేసి ఉంటాడు బావ. ఇప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదు. క్యారేజ్ ఏదో ఒక రోజున తీసుకువెళదువులే అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. సరేరా త్వరగా వచ్చేయ్. మళ్ళీ ఆ ఇంటికే వెళుతున్నావు. రాత్రి సమయంలో అసలే అక్కడ కురువి దెయ్యాలు రెండున్నాయి. ఏంటమ్మా? అదే మా పిన్ని అలాగే నా మేనకోడలు. ఇద్దరు ఒకలాంటి వాళ్లే కదా! వాళ్ళ గురించే నా భయమంతా. నువ్వేం కంగారు పడకు. వెళుతుంది కార్తీక్. దీప కాదు. ఏంటి? నేను అదేలే నువ్వు కాదు నేనని చెప్తున్నానంతే. ఏం కాదు. అంటే అమ్మ నీ కడుపులో బేబీ గురించి భయపడుతుంది కదా! అంటే నువ్వు నన్ను కావాలని హేళన చేస్తున్నావా? నేను వస్తాను పద. చాలులే. మీ ఇద్దరు వాదించుకుంది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నోరు మూసుకుని ఇక్కడే ఉండు. వాడే వెళ్ళిచ్చేస్తాడు. నీకు కడుపుతో ఉన్నావన్న విషయం కూడా గుర్తుండడం లేదు. ప్రతిదానికి తానా అంటే తందానా అంటున్నావు అని చెప్పేసి ఇక కాంచనైతే కోడల్ని మెత్తగా కసురుకుని ఇంట్లోనే ఉండిపోమంటుంది. ఇక కార్తీకు బాయ్ మరదలా అంటూ వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే చిందులేసేస్తూ ఉంటుంది పారిజాతం. ఈ పారిజాతం ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తాత చెప్పిన శిక్ష అమలు చేస్తుందా? లేదు. ఏదో ఒకటి తెరకాసు చేయకుండా ఉండదు. వస్తున్నాను పారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే తన గ్రాని ఏం చేస్తుందో అని చెప్పి పైన టెర్రస్ నుంచి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక పారిజాతం అయితే సూరజ్‌తో మాట్లాడుతుంటుంది చాలా సీరియస్‌గా. సూరజ్ ఇక దానికి భయపడిపోయినట్టు నటిస్తూ ఉంటాడు. ఏంట్రా నీకు చాలా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయింది. నా మనవరాలు విషయంలో ఏదేదో మాట్లాడుతున్నావంట. అంటే నా గురించి బయట పెట్టేశానని ఇక నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటున్నావా? నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను? ఈ పారిజాతం చాలా తప్పులు చేసింది. ఎప్పుడు దొరికిపోయినా నన్ను ఆయన క్షమించడం, మళ్ళీ నేను తప్పు చేయడం అంటే శిక్ష వేసేస్తే తప్పులు చేయడం మానేస్తాను. నిన్ను ఆ కార్తీక్ గాడిని వదిలేస్తాను అనుకుంటున్నావా? నిన్ను వదలను, ఆ కార్తీక్‌ని వదలను, దీపని వదలను. దీప సీఈఓ పదవిలో ఎలా కూర్చుంటుందో చూస్తాను. అలాగే నువ్వు ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో! పారిజాతం గారు
మీరలా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంది పారిజాతం గారు. నేను ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళగలను?" అని చెప్పేసి చాలా వినయంగా మాట్లాడతాడు సూరజ్ అయితే. "ఏంట్రా తెగ నటిస్తున్నావు? ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళతావా? ఏ నువ్వు మగాడివి కాదా?" అంటూ గంభీరంగా అంటుండు. "అదే ఇప్పుడు నేను చెప్పకుండా వెళ్ళిపోతే పాపం శివనారాయణ గారు నేనేమైపోయానని కంగారు పడతారు. పైగా బ్రో దీప గారు కూడా టెన్షన్ పడతారు. ఏంటి ఇంకా వాళ్ళ పక్కనే ఉండి దీపను ఇంకా ఇంకా గెలిపించాలని చూస్తున్నావా? ఇంక నువ్వున్నది చాలు. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే రౌడీలను పెట్టి నిన్ను బయటికి గెంటి పాడేస్తాను. నువ్వు ఏదేదో చేస్తున్నావని తెలుస్తుంది." నేనేం చేశాను పారిజాతం గారు? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. నువ్విక్కడికి వచ్చింది ఎందుకో కూడా నాకు తెలుసు. నా మనవరాల్ని ప్రేమిస్తున్నావంట కదా? ఏంటి? నేనా? మీ మనవరాల్నా? మీ మనవరాలు చెప్పిందా? అంటే మీ మనవరాలు నన్ను ఇష్టపడుతుందా? అయ్యో! ఇంతసేపు నాకు మీరు చెప్పలేదేంటి? అందుకేనా నన్ను వెళ్ళిపోమంటున్నారు? నాకేం పాపం తెలీదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే అక్కడికి వస్తాడు కార్తీకు. బ్రో అంటూ వచ్చేసరికి ఒక్కసారే పెద్ద షాక్‌కి గురయ్యి వెనుతిరిగి చూస్తుంది పారిజాతమైతే. ఏంటి ఈ సమయంలో వీడొచ్చాడేంటి? నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బావుంటుంది. రేపు చూసుకుందాం వీడి సంగతి. ఏంటి పారు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు? బ్రో మా పారు ఎందుకొచ్చింది ఇక్కడికి? అంటే నీకు భోజనం తీసుకొచ్చిందా? అయ్యో! భోజనం తీసుకురాలేదు బ్రో. నన్నిక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. పైగా ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడ మనవరాలు నన్ను ఇష్టపడుతుందంట. అందుకనే నన్ను వెళ్ళిపోమంటుంది. పారు ఏం చెప్తున్నావు? నిజంగానే జోష్న బ్రోని ఇష్టపడుతుందా? ఈ విషయం మాకు తెలియలేదే. ఏంటి బ్రో నువ్వు చెప్పేది నిజమేనా? అవును బ్రో. సాక్ష్యాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడొచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. నాకైతే చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? అసలే వాళ్ళు పెద్దవాళ్ళు. నేను ఇక్కడ అవుట్ హౌస్‌లో ఉంటున్నవాడిని. ఇప్పుడు ఈ నింద నా మీద పడిపోతుంది బ్రో. ఇప్పుడు ఆ పెద్దాయన నేనేదో తప్పు చేశానని అనుకుంటారు కదా! ఈవిడ మాట్లాడిన మాటలన్నిటిని అందుకే రికార్డ్ చేశాను బ్రో అని చెప్పేసి వీడియో చూపిస్తాడు. ఇక సూరజ్ అయితే దెబ్బకు షాక్ అయిపోయి ఉండిపోతుంది. బ్రో ఈ వీడియో చూపించాల్సింది ఇక్కడ కాదు. ఈ పారుకి శిక్ష వేసినా బుద్ధి రాలేదని అర్థమవుతుంది. పద లోపలికి వెళదాం. లోపల పెడదాం పంచాయతీ అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే లోపలికి వెళ్ళబోతూ ఉండగానే శివనారాయణ బయట వెళ్ళని చూసేస్తాడు. అలా చూసి ఈ పారిజాతం మళ్ళీ ఏదో పెంట చేసినట్టుంది. వస్తున్నారుగా లోపలికని చెప్పేసి ఒక పక్కగా నిలబడతాడు. లోపలికి వచ్చేసరికి ఒక్కసారే ఇక సూరజు కాళ్ళ మీద పడిపోతుంది. పారిజాతమైతే జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. చిచి ఈ గ్రాని ఏం చేసినా ఇలాంటి పిచ్చి పనులే చేసి నా పరువు తీస్తుంది. అసలు ఈ గ్రానీని అని చెప్పేసి అనుకుంటూ ఇప్పుడు కనుక నేను గట్టిగా రియాక్ట్ అవుతే గ్రానీని నేనే పంపించానని అనుకుంటాడు తాత. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. నేను సైలెంట్గా ఉండడమే కరెక్టు. ఈ గ్రాని ఏం చేసినా నా కొంప ముంచడమే తప్ప అంతకు మించి ఏం చేయదు. వద్దంటే వినకుండా ఆ సూరజ్ గాడి దగ్గరికి వెళ్ళింది. వాడు మామూలోడు కాదు. వాడు ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలుస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ కోపంగా కిందికి దిగి వస్తుంది. మా మా ఆయనకి చెప్పొద్దు. ఆయనకి చెప్తే నన్ను ఇంట్లో ఉండేవారు బయటికి గెంటేస్తారు. ఈ ఒక్కసారికి క్షమించు బాబు. ఏంటి మేడం గారు మీరేదో చాలా గొప్పని తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాను. మా ఆయన క్షమిస్తూనే ఉంటారు. నేను ఈ ఇంటి మహారాణి అన్నట్టుగా చెప్పారు కదా! మీరు మాలాంటి పనోళ్ళని ఇంట్లో ఉండనివ్వరని చెప్పారు కదా! ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని నన్ను చాలా బెదిరించారు కదా! ఇప్పుడేంటి ఇలా కాళ్ళ మీద పడ్డారు? లెగండి పారిజాతం గారు. మీరు పెద్దవారు. ఇలా కాళ్ళ మీద పడటం నాకు నచ్చదు. నేను చిన్నవాడిని. మీలాంటి వాళ్లను కాళ్ళ దగ్గరికి తెచ్చుకునే అంత మనసున్నవాడిని కాదు. అంత చెడ్డవాడిని అసలే కాదు. మీరే కదా మాట్లాడారు బయటికి వెళ్ళిపోమని. ఏంటి బ్రో? అవును.
నువ్వు చూపించావు కదా వీడియో మొత్తం. అందులో ఈవిడ గారు చేసిన పన్నాగాలు, అలాగే ప్రయత్నాలు అన్నీ ఉన్నాయి. ఈవిడ గారి విన్యాసాలు చాలా బాగున్నాయి. బ్రో మంచి పని చేశావు. లేకపోతే మా పారు నిన్ను బయటకు గెంటేసేది. అవును బ్రో, నువ్వు వచ్చే లోపులోనే నన్ను ఈవిడ బయటకు గెంటేసేది. నువ్వు వచ్చావు కాబట్టి అక్కడ ఆవిడ వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంది. లేకపోతే ఏదో రకంగా నింద వేసి బయటకు గెంటేయాలనుకుంది అని చెప్పి అంటూ ఉండగానే అప్పుడు వస్తాడు శివనారాయణ. చిచి, ఏం బ్రతికేనేది? చిన్నవాడైనా సూరజ్ కాళ్ళ మీద పడే పరిస్థితి తెచ్చుకుంటావా? నీకు శిక్ష వేసినా సిగ్గు రాలేదు కదా? అసలు నువ్వెప్పటికి మారుతావు? నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు అనుకుంటా. చి, ఎంత చండాలమైన బుద్ధి నీది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకొక విషయం కూడా తెలిసింది. తాత, ఏంటి? ఏంట్రా అది? బ్రో వీడియో చూపించు బ్రో అని చెప్పి అంటూ ఉండగానే నా మనవరాల్ని నువ్వు ప్రేమిస్తావా? అయ్యో, నేను ప్రేమించడం ఏంటి? మీ మనవరాలు నన్ను ప్రేమిస్తుందేమో, అందుకే వెళ్ళిపోమంటున్నట్టున్నారు. ఏదైతే ఏమైంది? ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, లేకపోతే నా మనవరాలు జీవితంలోకి వస్తే చంపేస్తాను అని చెప్పి మాట మార్చడం, ఇదంతా కూడా చూసేసి షాక్ అయిపోతాడు శివనారాయణ. అంటే ఏంట్రా కార్తీక్ ఇది? ఏమో ఏమో పెద్దయ్య గారు, నాకేం తెలుసు ఎవరి మనసులో ఏముందో. ఇప్పుడు మన పెద్ద మేడం గారు మనసులో ఉన్నదే కదా ఇక్కడ మన పారు గారు చేసి చూపిస్తారు. పెద్ద మేడం గారు ఏదనుకుంటే అది చేయడానికే కదా పారు ఉంది. పారు మరి తప్పు చేసిందంటే మన పెద్ద మేడం గారి గురించే కదా. ఇప్పుడు కూడా మన పెద్ద మేడం గారు ఎక్కడ సూరజ్ని ఇష్టపడుతుందో అని చెప్పేసి సూరజ్ని బయటకు గెంటేయడానికి అమ్మోర్లా వెళ్ళి సూరజ్ మీద పడి సూరజ్ని బయటకు గెంటేయాలని చూసింది. అంటే జోష్న తాత, అది అది అదేమి లేదు, నాకేం తెలీదు. గ్రాని అంతా ఇలానే చేస్తుంది. చిచి, నేను వాడిని ప్రేమించడం ఏంటి? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ప్రేమిస్తున్నావో లేదో అన్న విషయం పక్కన పెడితే చిచ్చి ఏంటి? సూరజ్కేం తక్కువ? మంచి మనసున్నవాడు, మంచిగా గెలవాలి అనుకున్నవాడు, ఎలాంటి ఆశ లేకుండా గెలుపుని మాత్రమే కోరుకునే మనిషి. ఇలాంటి మనిషి దొరకాలంటే అదృష్టం ఉండాలి. అంతేకాని చిచ్చి అంటావేంటి? నీ మనసులో ఏముందో, నీ గ్రాని మనసులో ఏముందో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. తప్పుల మీద తప్పులు చేయడం, దొరికిపోవడం, ఏదో ఒక రకంగా ఇలా తప్పించుకోవడం మీకు అలవాటుగా మారిపోతుంది. ఎవరి మనసులో ఏముందో నేను తేలుస్తాను. కానీ ఈ పారిజాతానికి ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. కార్తీక్, ఇంట్లో ఉండే శిక్ష వేశాను నేను, కానీ ఇంట్లో ఉండే శిక్ష కాదు. ఈ రోజు నుంచి సూరజ్ని ఎంతగా అవమానించి బయటకు గెంటేయాలని చూసిందో అదే ప్లేస్లో ఇక పారిజాతం ఉండాలి. పారిజాతం ఇంటి బయటే ఉంటుంది. గెస్ట్ హౌస్ ముందు ఇక సూరజ్కి వంట చేస్తూ సూరజ్కి కాపలా కాస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి సూరజ్కి సపోర్ట్గా గెస్ట్ హౌస్లో పారిజాతం ఉండబోతుంది. పారిజాతానికి ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేసిందంటే ఈ ఇంటి గేటు అవతల అడుక్కోవడానికి కూడా పని చేయకుండా నిలబడతావు. అది గుర్తు పెట్టుకో. లేదా ఇప్పుడే వెళ్ళిపోతానంటే చెప్పు. నువ్వు తెచ్చుకున్న పాత మూట ఉంది కదా, ఆ మూటని ఇంకా నీ కోసమే దాచిపెట్టాను. ఎప్పుడైనా నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే బయటకు గెంటేయడం కోసం ఆ మూట ఇప్పుడే విసిరేస్తాను. బయటికి వెళ్ళిపో. ఏమండి, అది కాదండి. చిచి, నువ్వు నా దగ్గరకు కూడా రాకు. నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది. నువ్వు జోష్న చేసే పనులు చూస్తుంటే నిజంగా సుమిత్రకి తెలిస్తే సుమిత్ర ఏమైపోతుందో. ఆల్రెడీ సుమిత్రకి అనుమానం వచ్చింది, కానీ నిజం చెప్పకుండా దాచిపెట్టాను. ఏదో ఒక రోజు ఇలాంటి పిచ్చి పనులు చేసి సుమిత్ర ముందు కూడా నువ్వే నిజం బయట పెట్టేస్తావు. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఇక ఆ కాలమే చెప్తుంది, నేను కాదు. అప్పుడు శిక్ష సుమిత్ర వేస్తుంది. అప్పుడు మనవరాలు అలాగే గ్రాని ఇద్దరూ కలిసి బయటే ఉండవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి శివనారాయణ అయితే షాక్ ఇస్తాడు. చిచి, ఏం మనిషివి నువ్వు? ఇదంతా నా తల మీదకి తీసుకొస్తావా? వాడిని వదిలించుకుందామని నేను చూస్తే నా మనసులో వాడి మీద ఏదో ప్రేమ ఉందని చెప్పి తాత మనసులో నాటావు. ఇప్పుడు తాత ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో అని చెప్పేసి అసహించుకుని వెళ్ళిపోతుంది. పారు, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకే. సూరజ్ని బయటికి పంపేయాలని, దీపని ఆఫీస్ నుంచి గెంటేయాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో, చివరికి నువ్వు పాత మూట ఉంది కదా, ఆ మూట పట్టుకుని
బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకు. బ్రో నాలా మంచోడు కాదు. బ్రో దగ్గర అన్ని సాక్ష్యాలు ఉంటాయి. కాబట్టి కాస్త నోరు అర్థమైందిరా, అర్థమైంది అని చెప్పేసి అక్కడి నుంచి సైలెంట్‌గా పక్కకి వెళుతుంది పారిజాతం. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.